అందరికీ నమస్తే అండి. విశాఖపట్నాన్ని వైఎస్ఆర్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అసలు విశాఖపట్నాన్ని ఏం చేయాలనుకున్నారు? పరిపాలన రాజధానిగా చేసుకొని అక్కడ నివాసం ఉండి పరిపాలించాలి, రాష్ట్రం మొత్తం పరిపాలించాలనుకున్నారా? లేదా విశాఖపట్నంలో ఉన్న భూముల్ని కబ్జా చేసి తన అక్రమాస్తులను ఇవన్నీ కూడా అక్రమ సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకున్నారా? ఎందుకంటే ఈ అనుమానాలు, విశాఖపట్నం అంటే అందరికీ గుర్తొచ్చేది స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్. సో ఆ స్టీల్ ప్లాంట్ విషయంలో గత 5 సంవత్సరాల నుంచి వివాదం జరుగుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే ప్రతిపాదన రావడం, దాన్ని అక్కడ కార్మికులు, అక్కడ ప్రజలు అడ్డుకోవడం, వద్దనడం, ఉద్యమాలు చేయడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. దాంతో కేంద్రం కాస్త వెనకడుగు ముందడుగులో ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా, ఎంపీల బలం, ఎమ్మెల్యేల బలం పుష్కలంగా ఉన్న పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యమానికి మద్దతు ఇచ్చి అసెంబ్లీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి మాట్లాడాల్సింది పోయి అసలు సైలెంట్గా గప్చుప్గా ఉన్నారు. అంటే విశాఖపట్నం పట్ల ఏమాత్రం ప్రేమ చూపించలేదు, అభిమానం చూపించలేదు, ఎక్కడా కూడా అంకితభావం ఏమీ లేదు. కానీ విశాఖపట్నం అంటే మాకు ఇష్టం, విశాఖపట్నం పరిపాలనా రాజధాని చేసుకొని పరిపాలిస్తామని చెప్పి కబుర్లు చెప్పి అక్కడ లేని సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అక్కడ ప్రజలు నమ్మలేదులే, అది వేరే విషయం. వీళ్ళ డ్రామాలు నమ్మల. సో ఇప్పుడు కొత్తగా ఒక అంశం బయటకు వచ్చింది ఏంటంటే, అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ను ధ్వంసం చేయాలనుకున్నారు, విశాఖపట్నాన్ని విధ్వంసం సృష్టించాలనుకున్నారు, అరాచకాలు చేద్దాం అనుకున్నారట. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఆ స్టీల్ ప్లాంట్కి ప్రధాన బలం ఏంటంటే దానికి ఉన్న వేలాది ఎకరాలు ల్యాండ్స్. సో ఇప్పుడు ఆ ప్లాంట్ నష్టాల్లో ఉన్నప్పటికీ ఆ భూములు లీజుకి ఇచ్చినా, లేదా పక్కన అనుబంధ పరిశ్రమ ఏర్పాటుకి ఎవరికైనా ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినా ఆ డబ్బులతో ఈ ఫ్యాక్టరీ నష్టాలు భర్తీ చేయొచ్చు. అంత సీన్ ఉంది, అంత అవకాశం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంట సీఎంగా ఉన్నప్పుడు, అంటే అధికారంలోకి వచ్చిన కొత్తలోనే సిఎస్గా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎప్పటి వరకు ఉన్నారు? వైసీపీ అధికారంలోకి 2019 మే నెలలో వచ్చింది. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సెప్టెంబర్ వరకు, నవంబర్ వరకు మాత్రమే సిఎస్గా ఉన్నారు. అంటే అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు వికృత ఆలోచన ఒకటి బయటకు వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్కి ఉన్న 33,000 ఎకరాలను కూడా రాజధానిగా ఉపయోగించుకుందాం, క్యాపిటల్ సిటీగా డెవలప్ చేద్దాం, అది అవసరమైతే తాకట్టు పెట్టో అమ్మేసో డబ్బులు తీసుకొచ్చి అక్కడ క్యాపిటల్ మనం పెడదాము, క్యాపిటల్ డెవలప్ చేద్దాం అన్నారంట. స్టీల్ ప్లాంట్కు ఉన్న ఆస్తులు, స్టీల్ ప్లాంట్కు ఉన్న భూములు కొట్టేయడానికి వీళ్ళెవరు? స్టీల్ ప్లాంట్కు ఉన్న భూములు స్వాధీనం చేసుకొని రాజధాని కట్టడానికి వీళ్ళెవరు? ఎప్పుడు అమరావతిలో అంటే రైతులు ఇచ్చారు, రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఒక చట్టపరంగా ఒక చట్టపరమైన అగ్రిమెంట్ ద్వారా, ఒక ఒప్పందం ద్వారా రైతులు ఇచ్చారు కాబట్టి చంద్రబాబు గారు తీసుకున్నారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది అక్కడ ఉన్న వేలాది మందికి, లక్షలాది కుటుంబాలను పోషిస్తుంది. ఆ భూములను తీసుకొని అక్కడ క్యాపిటల్ సిటీ కట్టడానికి ఎవరు ఒప్పుకుంటారు? సో అందుకే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా అబ్జెక్ట్ చేశారంట. అది కరెక్ట్ కాదంటే, లేదు నువ్వు నాతో ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, అది అలా చేద్దాము, సాధ్యమవుద్దు అని చెప్పారంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సిఎస్గా ఉన్నారు. ఒక 5 నెలల పాటు వీళ్ళిద్దరు కాంబినేషన్ కొనసాగింది. ఆ టైంలో ఎన్నో వివాదాలు, ఈ గొడవలు పడలేక ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోయారు. ఇంక ఈ జాబ్కి ఒక నమస్కారం అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. నిజానికి ఒక ఐఏఎస్ అంటే ఎంతో ఘనంగా అత్యున్నతమైన హోదాలో రిటైర్ అవ్వాలనుకుంటారు. కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మూడు నెలలు తన పదవీ కాలాన్ని వదిలేశారు. ఆయనతో పడలేక, జగన్మోహన్ రెడ్డి గారితో పడలేక. ఒక డెసిషన్ బాగా నాకు గుర్తుంది. స్థానిక అంటే పరిశ్రమలు పెట్టినప్పుడు స్థానికులకు 75% ఉద్యోగాలు ఇవ్వాలని ఒక ఫైలు 2019 సెప్టెంబర్లో చర్చకు వచ్చిందంట. వచ్చినప్పుడు ఎల్వీఎస్ గారు దాన్ని వాదించారంట. అది అవ్వదు, ప్రాక్టికల్గా అంత పాసిబిలిటీ ఉండదు, ఎందుకంటే కొన్ని ఫ్యాక్టరీల్లో ఇతర రాష్ట్రాలలో ఉద్యోగాలు చేస్తేనే పని అవుద్ది అని వాదిస్తే, లేదా అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, ఎల్వీ గారికి వాదన జరిగిందంట. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ, ఆ ల్యాండ్స్ విషయంలోనూ, అలాగే ఈ కొన్ని విషయాల్లో విధానపరమైన, పాలసీపరమైన నిర్ణయాల్లో కూడా వీళ్ళిద్దరూ అనేకసార్లు వాదించుకున్నారు. అలా వాదించుకునే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఎప్పుడో దురుసుగా ప్రవర్తించి ఫైల్ అది ఇసిరేయడం, అప్పుడు ఎల్వీఎస్ గారు కొంచెం హర్ట్ అవ్వడంతో బయటికి వెళ్ళిపోయారు. అయితే అదంతా ఆయన చెప్పలేదు, కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయాలను మాత్రం చెప్పారు. సో ఇక్కడ మనం ఒక రకంగా మళ్ళీ వైసీపీ గెలిచుంటే, మొన్న జరిగిన ఎన్నికల్లో కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉంటే ఎన్ని పాపాలు కాలగర్భంలో కలిసిపోయేవండి. అసలు ఈ విషయాలన్నీ బయటకు వచ్చేవా? ఇలా అందరూ మాట్లాడగలిగే వాళ్ళ? ఒక అధికారి
ఒక ఉద్యోగ సంఘం నాయకుడేమో ప్రెస్ మీట్ పెట్టి నా ఫోన్ ట్యాప్ చేశారు, నన్ను చంపేయమని బెదిరించారని ఒక ఆయన అంటాడు. ఒక మాజీ సీఎస్ మాట్లాడుతూ 33,000 ఎకరాలను స్టీల్ ప్లాంట్ భూములను కబ్జా చేయాలనుకున్నారు, క్యాపిటల్ కడదాం అనుకున్నారు అంటారు. ఇలా ఎన్నెన్నో బయటకు వస్తున్నాయి, ఎన్నెన్నో చీకటి కోణాలు, ఎన్నెన్నో రహస్య కోణాలు, ఎన్నెన్నో అరాచక వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. అధికారం కోల్పోయిన 20 రోజుల్లోనే ఇన్ని వస్తున్నాయంటే ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎన్నెన్ని విషయాలు బయటకు వస్తాయో. తేనె తుట్టు మీద రాయేస్తే ఎన్ని బయటకు వస్తాయో, ఎంత గందరగోళం ఉంటుందో అలా ఉంటుంది భవిష్యత్తులో. చాలా తీవ్రమైన అభియోగాలు, తీవ్రమైన పాపాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా అసలు వ్యవహారాల జోలికి ఇంకా వెళ్ళలా. మద్యము, ఇసుక, మట్టి, దాని జోలికి గనులు, దాని జోలికి ఇంకా వెళ్ళలా. వెళ్తే అప్పుడు అవి కూడా బయటకు వస్తాయి, ఆ పాపాలు కూడా బయటకు వస్తాయి. థ్యాంక్ యూ.